నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకున్న సిచ్యువేషన్లో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటారు? జగన్మోహన్ రెడ్డికి ఆరుద్ర నక్షత్రం బట్టి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి చాలా మంది ఎవరో ఉధృతంగా ఉంది అన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు నెట్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆరుద్ర నక్షత్రం అని కన్యా లగ్నం అని చూసుకొని వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే, ఇప్పుడు మీకు ఒక పేరు ఉంటుంది, నాకు ఒక పేరు ఉంటుంది. పిలిచేటప్పుడు మనల్ని ఆ పేరుతోనే లేదా ఆ నక్షత్రం బట్టి పిలుస్తారా? పేరుతో పిలుస్తారు. ఇప్పుడు జగన్ అనే కదా మీరు కూడా అంటారు. జగన్ గారు మరి జగన్ అన్నప్పుడు ఆరుద్ర నక్షత్రంలోని ప్రభ ఆయన మీద లేదు. ఈశ్వరుడు అనుగ్రహకారకుడే గాని లయకారకుడు. ఆయన ప్రళయం చేస్తాడు, కానీ లయకారకుడు అయినప్పటికీ కూడా అభయాలు ఇస్తాడు, వరాలు కూడా ఇస్తాడు. ఉత్త చంపేడు ఆయన, వరాలు కూడా ఇస్తాడు. సో ఆరుద్ర నక్షత్ర పోకడలు ఆయనలో లేవు. కన్యా, ఇంకొకటి నిజంగా ఆయన జన్మరాశి లగ్నాలు కనుక చూసినట్లయితే ఆ కన్యా లగ్నంలో ఆయన పుట్టాడు. ఈక్వలైజ్ టు హిట్లర్ అటువంటి జాతకము సేమ్ అదే జాతకం జగన్మోహన్ రెడ్డి. అడాల్ఫ్ హిట్లర్ని మంచి అనేవాడు మంచి అంటుంటారు, చెడ్డోళ్ళు చెడ్డ అంటారు. హిట్లర్ జాతకాన్ని మీరు కావాలంటే నెట్లో కొట్టుకొని చూసుకుంటే హిట్లర్ జాతకం జగన్మోహన్ రెడ్డి గారి జన్మ జాతకం ఒకేలాగా ఉంటాయి. ఇంచుమించుగా ఆ సిమిలారిటీస్, నక్షత్రాలు కొన్ని తీసేస్తే ఇంచుమించు అట్లాగే ఉంటాయి. కాబట్టి వీళ్ళు తమకు తాము ఖచ్చితంగా నేను అనుకున్నది జరగాలనుకుంటారే తప్ప వీళ్ళు ఎదుటి వాళ్ళని వినిటే ఖచ్చితంగా వీళ్ళలో మంచి నాయకులు వస్తారు, తప్పేం లేదు, రావచ్చు. కానీ ఆ వినాల్సినంతటి సామ్యత ఆయన జన్మరాశిలో జన్మ లగ్నంలో లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఏలినాడు శని వదిలేసింది పేరును బట్టి, కానీ శని సెకండ్ హౌస్ లోకి వెళ్ళి మాతృస్థానాన్ని చూస్తున్నాడు. అది వాహన ముద్ర రాజ్యాధికార స్థానాన్ని చూస్తున్నాడు. సో ఎప్పుడు కుంభంలోంచి చూస్తున్నాడు ఏలినాడు శని వదిలేటప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే థర్డ్ హౌస్ పౌరుష స్థానంలోకి వెళ్ళాడు. ఈయన ఆ అతి పౌరుషానికి గురువు ఇంట్లోకి వెళ్ళినాడు కాబట్టి శని వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి వాహన ముద్ర రాజ్యాధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి తప్పుని కూడా తనకి తెలిసి చేసినా తెలియక చేసినా ఏవేవైతే పొరపాట్లు జరిగాయో వాటిలన్నింటినీ అకౌంటబిలిటీగా లెక్క పెడతాడు శనీశ్వరుడు. ఈ అకౌంటబిలిటీగా లెక్క పెట్టినప్పుడు ఆ ఇందులో న్యాయ విచారణ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇతనికి తీవ్రత సెగ అనేది మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పేరును బట్టి అయితే యోగ బలం ఉంది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిణతి మానసికంగా అంత అతను చూసేదానికి చాలా స్ట్రాంగెస్ట్ అనుకుంటారు అందరు కూడా. మొండివాడు, రాజు కంటే బలవంతుడు, చాలా స్ట్రాంగ్, ఎవరు చెప్పినా వినడానికి. కానీ అంతర్లీనంగా జగన్మోహన్ రెడ్డి అంత పిరికివాడు ఇంకొకడు ఉండడు. ఇది వెరీ క్లియర్. బయటకి కనపడినంత ఉధృతంగా మాట్లాడడం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బయటికి కనిపించేవి. అంతర్లీనంగా ఉన్న భయం ఏమిటంటే వీళ్ళు ఇచ్చిన ఆ భయానికి మాస్కేసుకున్నాడు ఆయన. అంటే ఏంటి, కాంగ్రెస్ అనేటువంటిది ఒక తప్పు చెయ్యరాని తప్పు చేసింది ఏంటంటే ఆయన జైల్లో పెట్టడం. అది మంచో చెడో పక్కన పెడదాం. జైల్లో పెట్టడం వల్ల ఆయనకి ఏమైపోయిందంటే జైలు కొత్తగా ఏమీ లేదు. ఇప్పుడు మహా అంటే అంతా మళ్ళీ జైల్లో పెడతారు అనుకుంటున్నాడు, కానీ అంతర్లీనంగా ఒక భయం ఉంది. అప్పుడు జైలు పోయిన విధానం వేరు, ఇప్పుడు పోయేది వేరు. ఇప్పుడు పోతే నెవర్ కమ్ బ్యాక్ అనేటువంటి ఒక భయం అనేది అంతర్లీనంగా విపరీతంగా బాధిస్తుంది. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం దాంట్లోంచి బయటపడడానికి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా తెలుసుకో. థాంక్యూ గురువు గారు. సౌభాగ్యవతి.